గత 4 రోజులుగా ఈ కార్మికులు 1400 మంది కార్మికులు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాని యాజమాన్యం సౌహృదయంతో అర్థం చేసుకొని మాకు జీతం పెంచాలని చెప్పేసి వాళ్ళు న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు వాళ్ళకి 10,000 జీతం వస్తుంది. 10,000 కాకుండా మాకు 14,000 16,000 అన్నా కనీసం పెంచండి, చివరికి 14,000 అన్నా మాకు జీతం పెంచండి అని చెప్పేసి వర్కర్స్ చాలా దీన పరిస్థితుల్లో అడుగుతూ ఉన్నారు. కానీ యాజమాన్యం అంటుంది మేము చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తున్నాము, ఇప్పుడైతే మేము పెంచలేమని చెప్తా ఉంది. కానీ ఇక్కడ మేము చెప్పదలుచుకున్న పాయింట్ల్లో ఏంటంటే చట్ట ప్రకారం వీళ్ళకి 13 సంవత్సరాల క్రితం జీవో సవరించారు. ఈ సవరించిన జీవో ప్రకారం వాళ్ళకి వస్తున్న జీతాలు 10,000. కానీ 13 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కనీసం 3 సార్లు జీవోలు సవరించినట్లయితే వీళ్ళ కనీసం 18,000 రూపాయల జీతం పెరిగి ఉండేది. జీవో సవరించిన కారణంగా వీళ్ళకి జీతాలు పెరగట్లేదు. ఆ పెరగట్లేదు కాబట్టి మేము ఇవ్వలేమని చెప్తున్నారు. కానీ యాజమాన్యం మొండి వైఖరి వహిస్తుంది. అంటే జీవోకు సంబంధం లేకుండా సూపర్వైజర్లకి చెంచాగిరి చేసేటువంటి కార్మికులు మాత్రం జీతాలు పెంచుతుంది. కష్టపడి పనిచేస్తున్న కార్మికులకి 1,400 మంది మాత్రం జీతం ₹1 పెంచట్లేదు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ తన వైఖరి మార్చుకొని ఈ కార్మికులకి జీతం పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండో పాయింట్, ఈ కంపెనీ ఆహుజా గ్రూప్ వాళ్ళది. ఇది దేశంలో 1,50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 170 సంస్థలు, 170 బ్రాంచెస్ ఆ సంస్థకు ఉన్నాయి. కానీ పెద్ద మేనేజ్మెంట్ కాబట్టి సర్వోదయంతో అర్థం చేసుకొని ఇక్కడ పనిచేస్తున్న 1,400 మంది కార్మికులకి ఖచ్చితంగా 16,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి కార్మికుల తరఫున మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా మేనేజ్మెంట్ తన వైఖరి మార్చుకొని వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లి జీతం పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో ఇంటి కిరాయిలే 6,000 నుంచి 7,000 వరకు ఉన్నాయి. వీళ్ళ జీతాలు కూడా కనీసం 7,000 కూడా పూర్తి మొత్తంలో రావట్లేదు. 10,000 జీతం ఇచ్చినా కూడా కట్టింగ్స్కే పోతా ఉన్నాయి. 7,000 6,000 జీతాలు వస్తున్నాయంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే కార్మికులు అదే చెప్తుంది, మాకు 10,000 అని చెప్తున్నారు, చేతికి వచ్చేసరికి 6,500 వస్తున్నాయి. మేము డుమ్మా కొడితే 800 కట్ చేస్తారు, మాకు జీతం లెక్క కడితే 400 ఇస్తారు. ఇది ఎక్కడ లెక్క అని చెప్పింది వీళ్ళకి ఇప్పుడు కూడా అర్థం కావట్లా. అంటే మేనేజ్మెంట్ తప్పుడు లెక్కలు వేస్తుంది. ఈఎస్ఐ పిఎఫ్ పేరు మీద కట్ చేసేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు జమ చేస్తున్నారా లేదనేది కూడా డౌట్ వస్తుంది. వర్కర్లను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మండే డ్యూటీకి రాలేకపోతే సండే జీతం ఇవ్వట్లేదు, సాటర్డే డ్యూటీ రాకపోయినా ఇవ్వట్లేదు. ఓకే, చట్టం ఏదన్నా ఉంటే అది నువ్వు చెప్పు, కానీ జీతం ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నామని వీళ్ళు అడుగుతున్నారు. తర్వాత రెండోది, జీవోలు సవరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సవరించకుండా యజమానులకు ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా కార్మికుల్లో కలుగుతూ ఉంది. అంటే మొత్తానికైతే పని భారం కూడా ఎక్కువ అవుతా ఉంది, ఇబ్బందులు పెడతా ఉన్నారు, టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. ఇది చాలా కరెక్టు. మనకు ఒక విచిత్రమైనటువంటి ఎక్కడ విన్నటువంటి ఒక పెద్ద వార్త ఒకటి వస్తుంది. చలికాలం వచ్చిందంటే చల్లటి నీళ్లు మంచినీళ్ళు పెడుతున్నారు, ఎండాకాలం వచ్చిందంటే వేడి నీళ్ళు అందిస్తున్నారు. ఎందుకు? ఆరోగ్యం కోసం అని చూస్తున్నాం మనం. ఆరోగ్యం పరిరక్షణ కోసం చేయట్లేదు ఆ పని. వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారంటే చలికాలం పెడితే చల్లనీళ్ళు పెడితే నీళ్లు తాగరు, ఎండాకాలం వేడి నీళ్ళు పెడితే నీళ్లు తాగటం ఆపేస్తారు. నీళ్లు తాగితే బాహర్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ టైం కూడా మేము పని చేయించుకోవచ్చు అనేటువంటి కుట్ర దుర్బుద్ధి ఉంది. ఇంకా కొద్దిమంది అయితే గేటు దగ్గరకు వస్తున్నారు, బాత్రూమ్ల దగ్గరకు వస్తున్నారు, బాత్రూంలో ఎంతసేపు ఏం చేస్తున్నాం అని చెప్పేసి కూడా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. కొద్దిమంది 8 గంటలు నిల్చోబెట్టి పని చేపిస్తున్నారు. ఈ రకంగా హరాస్మెంట్ లోపల ఉంది. ఆ హరాస్మెంట్కి వ్యతిరేకంగా కూడా 3 సూపర్వైజర్లు ఉన్నారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది కార్మికులను కూడా కొట్టినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తా ఉన్నారు. నిజం, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేనేజ్మెంట్ అడిగితే జీఎం ఏం చెప్పిందంటే వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసి వాళ్ళ 3ని మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి మాత్రం హామీ ఇచ్చారు. కానీ అది హామీ ఇంతవరకు అమలు జరపలేదు. ఎన్ని రోజులు అవుతున్నాయి? ఈ మొదటి రోజే ఆ విషయం చెప్పారు వాళ్ళు, కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా కార్మికుల్ని చీల్చడం కోసం, కార్మిక వర్గాన్ని చీల్చడం కోసం పొద్దున్న మార్నింగ్ కొద్దిమందిని పోలీసులను పెట్టి లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. నాట్ పోలీసు, సెక్యూరిటీ గార్డులను పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రకంగా కార్మికుల్లో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా యాజమాన్యం చేస్తుంది. తన తప్పుడు పద్ధతులను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకుని ఈ సమస్యని ఇమ్మీడియట్గా పరిష్కారం చేసి కార్మికులకు జీతం పెంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు 4 రోజుల నుంచి కూడా రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, వీళ్ళ పక్షాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? అది రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకి సిగ్గుచేటు అనేటువంటి విషయం. అది రేవంత్ రెడ్డి నేను ₹1 మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్తున్నాడు, కానీ అది ఓట్ల కోసం చెప్పే మాట. నిజంగా ఆ మాట మీద నిలబెట్టుకుంటే, చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వీళ్ళకి ఆ 16,000 రూపాయల జీతం ఇప్పిస్తే వీళ్ళు కోటీశ్వరులు అవుతారు.
16,000 రూపాయలు జీతం ఇవ్వండి. రాష్ట్రంలో 1,20,00,000 మంది అసంఘటిత రంగంలో కార్మికులు పనిచేస్తున్నారు. మీరు జీవోలు సవరించినట్లయితే వీళ్ళందరికీ 18,000 నుంచి 20,000 పెరుగుతాయి. ఆ రకంగా వీళ్ళ జీవితాలను వీళ్ళు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు కోటీశ్వరులు అవుతారు తప్ప యజమానుల కోసం జీతాలు పెరగకుండా యజమానుల కోసం కొమ్ము కాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకొని ఇప్పటికే 73 ఇండస్ట్రీలు సవరించాల్సినటువంటి 73 ఇండస్ట్రీస్ ఉన్నాయి, షెడ్యూల్ ఇండస్ట్రీస్. వాటిలో జీవోలు సవరించాలి. 18,000 రూపాయల నుంచి 26,000 రూపాయల జీతాలు పెంచి జీవోలు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,24,00,000 మంది చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. మోసం చేయడానికి వీల్లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ కార్మికుల పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే కొంతమందిని భయపెట్టించి లోపల తీసుకుపోయి పని చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మీ మీద చట్టపరమైన కేసులు పెడతామంటూ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే మేనేజ్మెంట్ తన చేతగానితనాన్ని ఉపయోగించుకొని జీతాలు పెంచడం చేత కాదు, కానీ భయభ్రాంతులకు గురి చేసి కార్మికుల్ని లొంగ తీసుకొని చేయటం మాత్రం చేతనవుతూ ఉంది. మార్నింగ్ అట్లా బలవంతంగా తీసుకెళ్లారన్న సంగతి తెలిసింది మాకు, ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే మేము మేనేజ్మెంట్కి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. నీవు చేతనైతే జీతం పెంచు. కార్మికుల మధ్యన భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా నేను లోపలికి తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి పని చేయించుకుంటానంటే మాత్రం అది సాధ్యం కాదని యాజమాన్యానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇందులో పని చేస్తాం? ఇంతకుముందు చేసి టార్చర్ అని చెప్పి బంద్ చేసినాము. 2 సంవత్సరాలు చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది చేయబట్టి. 3 సంవత్సరాల కిందట మీ జీతం ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది జీతం? 3 సంవత్సరాల కిందట 9,000 ఉండే. ఇప్పుడు మాది బోనస్ గిట్ అన్ని కట్ చేసి అవి కలిపి 11,000 ఇస్తారు. అది మొత్తము 30 రోజులు డ్యూటీ చేస్తే ఖచ్చితంగా. పిఎఫ్ ఎంత కట్ అవుతుంది మీకు? 1,000 రూపాయలు, 1,250 రూపాయలు కట్ అవుతుంది. అన్ని ఓను మీ చేతికి వచ్చేది ఎంత జీతం? డుమ్మాలు కొట్టకుండా చేస్తే 11,000 వస్తాయి. అది ఈ 3 నెలల నుండి వేస్తుండు. 3 నెలల నుండి వేస్తుండు. అంటే ఇక్కడ డుమ్మాలు కొట్టకుండా అంటే వారానికి 4 వీక్ ఆఫ్ ఇవ్వాల్సిందే, ఒక లీవ్ ఇవ్వాల్సిందే, ఒక సిక్ లీవ్ ఇవ్వాల్సిందే. అట్లా వస్తున్నాయి మీకు లీవ్లు ఇస్తున్నారా? లీవులు ఇస్తున్నారు. ఎన్ని ఇస్తున్నారు? ఇప్పుడు సండేలు ఇస్తారు కదా మాకు. సండేలు ఇస్తారు. సండేలు కాక ఒక 2 రోజులు ఉండే ఫస్ట్. మరి ఇప్పుడు 1 రోజు 2 రోజులు తెలియదు. అది ఏం చెప్తలేరు మాకు. ఒకటే రోజు అంటారు, లేకపోతే లేదు. మినిమం నెలకి 4 డుమ్మాలు సండే వస్తాయి. సండే లీవ్లు ఇస్తారు. మాకు నెలకు వచ్చేటి 10,000. 3 డుమ్మాలు కొడితే 900 పోతాయి, 500 పోతాయి. వచ్చేటి 7,000, 8,600. కరెక్ట్ డ్యూటీకి వస్తే 10,000 వస్తాయి. అంతకు మించి ఏం లేవు. ఒక్కరోజు రాకపోతే 700, 800 వాళ్ళు ఇష్టం. 600 అయితే 600, 700, 700. దానికి లెక్క ఎంత ఎందుకు కట్ అయితే నేను హెచ్ఆర్ పోయి అడిగితే అది అంతే, అటెండెన్స్ బోనస్ పోయింది అంటారు, మీ కట్ అయినాయి అంటారు. ఇది ఇంతే. ఇంకా ఇక్కడ లీవ్లు కట్ అయితే అన్ని కట్ అయితే ఇంకా అంతే, ఇంకేం లేదు. 3 రోజులు కొడితే జీతం డ్యూటీ 9,000, 10,000కు 7,000 వస్తాయి. 3 డుమ్మాలు కొడితే ఇంకా అంతే, ఇంకా ఏం వచ్చేది లేదు అక్కడ. వాష్రూమ్ కూడా పోనీయారు. మరి వెనక పెండింగ్ వస్తున్నా కానీ 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 అన్నట్టు అంటూనే ఉంటారు. ఇక ఆడ ముందర ఖాళీగా ఉన్నారు కానీ అని అంటాడు. వాష్రూమ్ ఎట్లా పోతాం? ఇక పోము. ఇక పొద్దుస్తాను ఒక రోజు తినని రోజులు కుడుకున్నాయి పెండింగ్ ఉంటే. అట్లా కుట్టినా కానీ గంట కుడక కనికరం లేకుండా అయిపోయింది. మా టార్గెట్ గంటకు 60, 70, 80. చిన్న చిన్న వర్కులు ఉన్న వాళ్ళకు 100, పెద్ద పెద్ద వర్కులు ఉన్న వాళ్ళకి 60, 70 పీసు నీకు అవుతుంది, నీ వల్ల అవుతుంది అని టార్చర్ పెడతారు. సొంతంగా టైలరింగ్ చేసుకున్నా కూడా వేలల్లో సంపాదన ఉంటుంది. కానీ అలవాటు అయిపోయింది. అంతా లేడీస్ ఏదో మనం అందరం ఆడోళ్ళం కదా అని చేస్తున్నాం అంతే. కాకపోతే టైంకి జీతం వస్తుంది. టైంకు జీతం వస్తుంది. 7 తారీఖు అంటే 7 తారీఖు జీతం వస్తుంది అంతే. అది కనిపిస్తలేదు కదా. మరి అదే అడుగుతున్నాం మేము. ఎక్కువ ఏం అడుగుతలేము. ఏం లేదు. దివాలా తీస్తే 30 మంది పనికిరాని వాళ్ళందరూ స్టాప్ చేసిండు. మరి అవును. మరి చాయ్ పెట్టే నిన్న మన వచ్చింది. వచ్చి 6 నెలలు కాలే, సంవత్సరం కాలే, దాన్ని స్టాప్ చేసిండు. 22,000 జీతం చాయ్ పెట్టించేదానికి. మేము ఆపరేటర్లం అయ్యి మిషన్ కుడుతుంటే మాకు పెంచకపోతే అనిపించదా? అందులో 500 పెంచిన ఇప్పుడు బయటకు రాకపోదు. అంత చాయ్ పెట్టేదానికి అది లేదా మాకు? మేము చేస్తేనే కదా వాళ్ళకి.